మనము ధన్వంతరి వ్రతం గురించి తెలుసుకుందాం. పూజ ఎలా చేయాలి, కథ ఏ విధంగా ఉంటుంది అంతా వివరంగా తెలుసుకుందాం. అమృతోత్పాదకమైన దేవదానవులు క్షీరసముద్రమును మదించగా అమృత కలశమున దివ్య ఔషధములను తీసుకొని శ్రీ మహావిష్ణువు ధన్వంతరి స్వరూపముగా ఆవిర్భవించినట్లు పురాణ గాథ. కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి హస్త నక్షత్ర శుభదినమునందు ఆరోగ్యప్రదాత కరుణామూర్తి శ్రీహరి స్వరూపుడు ఆదివ్యాధి జరామృత్యురహిత సంపూర్ణ స్వర్వకామార్త్య ఫలప్రదాత అగుశ్రీ ఆ ధన్వంతరి వ్రత విధానం ధన్వంతరి జయంతి నాడు ఆచరించుట సర్వశ్రేయోదాయకం. ఈ వ్రతము బ్రహ్మాండ పురాణంలోనిది. మనం ముందుగా ఆచమనీయం చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తరువాత ఆవాహన జరిపి ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, మధుపర్కము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము ఈ విధంగా షోడశోపచార పూజా విధంగా ఆచరించి ఆ తరువాత ధన్వంతరి వ్రతకథను పూర్తిగా శ్రద్ధతో వినాలి. ప్రథమోధ్యాయ సారమును తెలుసుకుందాం. సూతుడు శౌనకాది మహామునులకు ధన్వంతరి వ్రత వైశిష్టతను ఆచరించు విధానమును శ్రీ మహావిష్ణువు ద్వారా నారద మహాముని కోరెను. ఉపదేశించబడిన విధానమును ఉపదేశించుచున్నానని తెలిపెను. ఇది ప్రథమోధ్యాయ. ఇప్పుడు రెండవ కథ గురించి తెలుసుకుందాం. పుష్పారథుడను రాజు తన కుమార్తె యగు పుష్పవేణికి మాలవ దేశాధీశ్వరుని కుమారుడైన సుప్రకాశకునితో వివాహం చెయ్యదలిచి మాలవేశ్వరుడకు వర్తమానము పంపెను. మాలవేశ్వరుడు తన పుత్రికకు ఈ విషయమును తెలపగా కుమారుడు వైరాగ్యభావంతో వివాహంపై ఇష్టం లేక తన స్నేహితుడైన సునూతునితో కలిసి తపోవనమునకు వెళ్ళి గురువు వద్ద సకల శాస్త్రములు అభ్యసించి గురువాజ్ఞతో ఇద్దరూ వివాహం చేసుకొనదలచి అక్కడ నుండి పాదచారులుగా బయలుదేరి ఆ నది తీరమున విశ్రమించిరి. కొంత సమయమైన తరువాత సునీతి తన మిత్రుడైన సుప్రకాశకుని ఎటువంటి ఆపదలు వాటిల్లకుండా జాగరకుడై ఉండెను. సుప్రకాశకుడు భూమిపై అట్లే నిద్రపోయెను. ఇది ద్వితీయోధ్యాయ. ఇప్పుడు మూడో కథ గురించి తెలుసుకుందాం. పుష్పవేణి తన భర్తగా నిర్ణయించుకున్న సుప్రకాశకుడు తపోవనమునకు వెళ్ళెనని తండ్రి ద్వారా తెలుసుకొని మిక్కిలి దుఃఖంతో కొంతకాలము గడిపి ఎట్లనను సుప్రకాశకుడి చేరవలనని నిర్ణయించుకొని తండ్రి ఆజ్ఞతో కొంత సైన్యమును తీసుకొని వనమునకు బయలుదేరి సుప్రకాశకుడిని అన్వేషించి సాగింది. కొంత దూరం వెళ్ళిన తరువాత సైన్యమును వదిలి ఒంటరిగా పాదచారి అయి సుప్రకాశకుడిని చూచుటకై వెళ్ళగా, హా సుప్రకాశ మిత్రమా, లే, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు అన్న శబ్దము విని ఆ దిశగా వెళ్ళగా వెళ్ళి సుప్రకాశకుని గుర్తించి సునీతుని ప్రశ్నించగా సునీతుడు తన స్నేహితుడు సర్పకాటుతో మరణించనని దానితో నేనీ వ్యధ చెందుతున్నానని తెలుపగా పుష్పవేణి అత్యంత దుఃఖరహితురాలై సుప్రకాశకునితో కలిసి సహగమనం చేయడానికి సిద్ధపడెను. అంతలో అశరీరవాణి, ఓ పుష్పవేణి, నీ పాతివ్రత్య సంకల్పము గొప్పది. నీవు వెంటనే శ్రీమన్నారాయణ స్వరూపుడైన ధన్వంతరిని ఆరాధించమని పలికెను. పుష్పవేణి వెంటనే భక్తిపూర్వకముగా ధన్వంతరి వ్రతమును చూసి సుప్రకాశకుడి శరీరము స్పృశించగా సుప్రకాశకుడు సజీవుడై పుష్పవేణిని అభినందించి వివాహం చేసుకొని సుఖంతో ఉండెను. ఇది తృతీయోధ్యాయ. సూతుడు శౌనకాది మహామునులకు ఇట్లు ఉపదేశించుచున్నాడు. వైవస్వతునకు కుమారుడైన శర్యాతిరాజునకు సుగుణవతి అయిన కన్య కలదు. ఆమె వనవిహారార్థమునకు సంచరించుచు ఒక వల్మీకమున వద్ద తేజస్సు వచ్చుచుండడం గమనించి కర్రతో రంధ్రము పొడిచెను. ఆ వల్మీకములో
తపస్సు చేయుచున్న చ్యవన మహర్షి కన్నులను పొడుచుటచే కన్నులు పోయినవాడై ఆ రాజ్యమును శపించెను. దానితో సమస్త ప్రజలు మలమూత్ర విసర్జన లేక దుఃఖములను అనుభవించసాగిరి. రాజు విచారించి కారణమును తెలుసుకొని చ్యవన మహర్షి వద్దకు వచ్చి ప్రార్థించగా ఆ మహర్షి రాజపుత్రికను తనకిచ్చి వివాహము చేసిన సుఖము నుండును బయటపడగలరు తెలిపెను. రాజు తన ప్రజల సుఖమే ప్రధానమని భావించి తన పుత్రికనిచ్చి వివాహం చేయుటకు నిశ్చయించెను. తన కుమార్తె కూడా వివాహమునకు అంగీకరించెను. వెంటనే వివాహము గావించగా ప్రజలు ఆ బాధ నుండి విముక్తులై సుఖ సంతోషంగా పొందిరి. ఇప్పుడు 5వ కథ గురించి తెలుసుకుందాం. ఆమె భర్త సేవయందు అప్రమత్తమై భర్తకు నేత్రములు, యవ్వనము, శక్తి రావాలని ధన్వంతరి వ్రతమును చెయ్యనారంభించెను. శాస్త్రోక్తముగా ధన్వంతరి వ్రతము గావించి దీక్షతో వైదిక పద్ధతిలో వ్రతం చెయ్యనారంభించి ధన్వంతరి కటాక్షము పొంది తన భర్తకు యవ్వనము సంపాదింపజేసెను. సంపూర్ణ యవ్వనము పొంది ఆనందించబరుడై గృహస్థుడై ధర్మమును పాటించుచు ధన్వంతరి వ్రతమును అందరికీ ఉపదేశించుచున్నవాడై ఆ చ్యవన మహర్షి జ్వర, గుల్మ, ప్లిహ, హర్ష, కుష్టు, ఆమ్ల, పిత, కర్ణ, నేత్ర, అతిసారాది మహారోగ పీడితులై ఈ వ్రతమును ఒక్కసారి భక్తిపూర్వకముగా ఆచరించినచో ఆయా రోగాల నుండి విముక్తులై తప్పక సుఖమును పొందెదరు. ఇది సత్యము అని పలికెను. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి ఉపదేశించి వృత్తాంతమును సూతుడు, శౌనకాది మహామునులు ధన్వంతరి వ్రతమును వివరింపజేసెను. ధన్వంతరి యొక్క అనుగ్రహమును ఆవశ్యకర్తమైనది. అందుకే ధన్వంతరి జయంతి రోజు యథాశక్తిగా ధన్వంతరి వ్రతమును గావించి సర్వజనులు ఆయురారోగ్య భాగ్యమును పొందగలరు.